నెహ్రూ దేశ నాయకులు అంబేద్కరే కాదు, నెహ్రూ విగ్రహం ఉతాన ఉంటే 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను వనస్థలిపుల్లో. దాని మీద నల్ల బట్ట కప్పున్నారు. కానీ నెహ్రూ ఎందుకు ఒక నేతనెత్తున గాంధీ పనికిహార పథకం, అది నేషనల్ విషయమైనా ఒక మహాత్ముని యొక్క పేరు ఈ దేశానికి ప్రపంచమే నెల్సన్ మండేలా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక అంగసాన్ సూకీ, అనేక దేశాల్లో ఒక గాంధీ యొక్క వాదన, గాంధీ విధానాలు ప్రపంచానికి ఉంటే ఆ పనికి ఆహార ఉపాధి పథకానికి అనే పేరు తీసేస్తే ఇక్కడున్న చట్టసభలున్న మేధావులు కానీ మండలాలు కానీ ఏమనకుండా ఉండేటం దౌర్భాగ్యం ఈ దేశంలో జరిగితే అది తప్పుడు, చాలా అన్యాయం. ఎందుకంటే గాంధీ గాంధీ అత్యున్నతం ఈ దేశ గాంధీ యొక్క ప్రపంచ తాత్వికుడు. అది మన మేధావులు ఖచ్చితంగా ఇదంతా సాంస్కృతిక వికాసంలో భాగంగా కనుక రచనలో కానీ సాహిత్యంలో కానీ ఈ రాజ్యాంగ విలువలు అవుతున్నావో ఆ ప్రామాణికమైన దాన్ని పెంచేటందుకోసం వెంటనే సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయాలి, అవార్డులు ఇవ్వాలి వాళ్ళకు. తర్వాత వీళ్ళ ద్వారా పోయేటి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పరిగణలోకి తీసుకునే మెంబర్స్ ఉండాలా. ఇంతవరకు ఏమీ లేదు 2.5 సంవత్సరాలు. కనుక దాన్ని ఆలోచించాలని కోరుకుంటూ